జై భారత్ నేషనల్ పార్టీని ఆవిష్కృతం చేసిన సిఐడి మాజీ జేడి లక్ష్మీనారాయణ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఓటర్ల దినోత్సవం ఓటు ప్రాధాన్యతను తెలిపే రోజని, అందుచేతనే ప్రజాభిప్రాయంతో రూపొందించిన పీపుల్స్ మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జై భారత్ నేషనల్ పార్టీ ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం పార్టీ రాజీ లేని పోరాటాలు సాగిస్తుందన్నారు. స్వామినాథన్ ఉపాధి హామీ కింద ప్రతి నెల రైతులకు 5,000 ఇస్తామన్న లక్ష్మీనారాయణ, రైతు పండించే పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున 15 రోజుల్లో చెల్లిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామన్నారు. జై భారత్ పార్టీ ప్రతి ఏడాది రిపబ్లిక్ డే నాడు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్, సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ, ఇజ్రాయెల్లో కానీ ఉన్నట్టు వారికి సైనిక ప్రశిక్షణ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని స్కూళ్ళలోనే ఎన్సీసీ ఉంది. అందువల్ల ఎన్సీసీ అన్ని చోట్ల తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్సీసీ లాంటి సైన్య ప్రశిక్షణ అన్నది ఖచ్చితంగా చేయబడుతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ఎస్ఎస్ లో కూడా వాళ్ళ ప్రవేశం కంపల్సరీ. ఎందుకంటే సమాజాన్ని మనం గుర్తించాలి, సామాజిక బాధ్యతలు చాలా ముఖ్యం. అందువల్ల ఎన్ఎస్ఎస్ ద్వారా ఈ విధమైన సామాజిక బాధ్యతలు పెంచడానికి ఎన్ఎస్ఎస్ లో కూడా భాగస్వామ్యాన్ని మనం కల్పించబోతున్నాం అన్నది. కాబట్టి రెండవ